రక్తదాతలే ప్రాణదాతలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం స్వీప్ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, నేడు రక్తదానం చేసిన రక్తదాతలే ప్రాణదాతలని, రక్తదానం చేయడం ద్వారా ఒక కుటుంబాన్ని ఆదుకున్న వారవుతారని, ఆపద సమయంలో కూడా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని అన్నారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పార్లమెంటు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ శాతం పెంపొందించడానికి వినూత్నంగా జిల్లా కేంద్రంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగిందని, సేకరించిన రక్తాన్ని రెడ్ క్రాస్ ద్వారా వివిధ ప్రాంతాల్లో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్ జీ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తులా రవి, పంచాయతీరాజ్ ఈఈ అజయ్ కుమార్, డిపిఆర్ఓ ఎండి రఫీక్, జిల్లా మైనారిటీ అధికారిని ప్రేమలత, జిల్లా సంక్షేమాధికారిని స్వర్ణలత, లెనిన్, జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ చంద్ర, డిపిఎం సతీష్, ఏపీడీజీఎస్ వెంకట్ నారాయణ, ఇతర అధికారులు, ఉద్యోగులు, యువకులు పాల్గొన్నారు. రక్తదాన శిబిరానికి విచ్చేసిన అడిషనల్ కలెక్టర్ గారికి, కార్యక్రమాన్ని చాలా ఘనంగా ఏర్పాటు చేసిన స్వీప్ రూరల్ ఆఫీసర్ మరియు డిఆర్డిఓ గారికి, మిగతా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరికీ, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులకు, మీడియా, ఇంతకుముందు డిపిఎం గారు డిఆర్డిఓ గారు మాట్లాడేటప్పుడు 156, 170 అనేది ఒక లెక్కలాగా చెప్పారు. అంటే ఫలానా యూనిట్ మనం మీరు దానం చేస్తున్నామని. కానీ మీరు ఎవరైతే దానికి రిసిపియంట్ ఉంటారో వాటికి ఇది ఒక లైఫ్ లైన్ లాగా ఉంది. సో ఈరోజు అంతా ఘనంగా జరుగుతుంది అనేది మేము నిజంగా అనుకోలేదు. సో చాలా డిఆర్డిఓ గారికి అనేది వ్యాధి గురించి కూడా ఇప్పుడు మాట్లాడడం జరిగింది. సో థాలసీమియాలో కొంతమందికి ఐడియా ఉండవచ్చు. థాలసీమియాతో ఎక్కువ బాధపడుతున్నది చిన్న పిల్లలు. ఎందుకంటే వాళ్ళకి అంత బ్లడ్ క్లాటింగ్ అవుతూ ఉంటుంది విటమిన్ కే డెఫిషియన్సీ వల్ల. సో ఇప్పుడు మీరు పెద్ద వయస్సు కావచ్చు లేదా అడాలసెంట్ ఏజ్ కావచ్చు, ఆ వయస్సులో మీరు ఇచ్చిన రక్తంతో ఇప్పుడు మీరు ఒక చిన్న ప్రాణాన్ని కాపాడుతున్నారు. ఇండైరెక్ట్ మీరు ఎవరికి ఇస్తున్నారు అనేది మీకు ఐడియా ఉండకపోవచ్చు. బట్ అక్కడ రిసిపియంట్ ఎప్పుడు కూడా మీరు చేసిన దానాన్ని మర్చిపోరు. సో ఒక కలెక్టర్గా, ఒక మనిషిగా మీ అందరికీ నేను హార్దిక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దాంతోపాటు ఐఆర్సిఎస్ అండ్ డిఆర్డిఓ గారితో నా రిక్వెస్ట్, మన ములుగు జిల్లాలో కూడా ఒక డెడికేటెడ్ రెడ్ క్రాస్ చాప్టర్ ఉండాలి. దానికి పద్ధతి ప్రక్రియన నేను వీలంత వరకు అన్ని సహకారం ఇస్తాం. అండ్ చివరిలో ఇది ఒక స్వీప్ కార్యక్రమం కాబట్టి తీవ్రంగా ఎండ కూడా ఉంది. సో అందరూ 18 సంవత్సరం వయసు నిండిన వాళ్ళు తప్పకుండా వాళ్ళు ఓటు హక్కుని వినియోగించాలి. మేము ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో షేడ్, త్రాగునీరు, ఓఆర్ఎస్ వీళ్ళంత వరకు అన్ని వెసులుబాటు ఏర్పాటు చేస్తున్నాము. నిన్న కూడా వికలాంగ సంఘాలతో మా మీటింగ్ జరిగింది. సో తప్పకుండా ప్రతి ఒక్క ఈరోజు అంత గొప్ప ఒక పండుగ లాగా జరుపుకుంటున్న ఈ రక్తదాన శిబిర్కి మళ్ళీ ఇంకొకసారి డిఆర్డిఓ గారికి, మిగతా డిస్ట్రిక్ట్ ఆఫీసర్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ